శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. చదువు మధ్యలో ఏదో కాస్త. నాన్నగారికి మరోసారి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఊళ్ళో మంచి స్కూల్ లేదని మమ్మల్ని తాతగారింట్లో ఉంచి చదివించాలని నిర్ణయించారు. అన్నయ్య నేను యాజలి స్కూల్లో చేరాం. మా ఇంటికి స్కూలుకి మట్టి గోడే అడ్డు. ఆ గోడ కూడా గొప్పదేమీ కాదు. నాలాగా పరికిణీ వేసుకున్న ఆడపిల్లలు కూడా అమాంతం దూకేయొచ్చు. దక్షిణం వైపు స్కూలు ఒక పాత ఇంటిని స్కూలుగా మార్చారు. చుట్టూ పెద్ద సావిళ్లు కట్టి మట్టి గోడలతో రూములుగా విభజించారు. నీలం తెలుపు యూనిఫామ్ కుట్టించి స్కూలుకు పంపిందే అమ్మమ్మ. గేటు దాకా దిగబెట్టి మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి భద్రంగా చేరావుగా, వెళ్ళి క్లాసులో కూర్చో అని చెప్పింది. మా ఇంటి పక్కనే నా క్లాసు. ప్రేయర్ అయ్యి మేము క్లాసుల్లోకి రాగానే తాతయ్య వచ్చారు. పిల్లలను ఓసారి చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి నన్ను అన్నయ్యను చూసి వెళ్ళారు. మరి కాసేపటికి దక్షిణం వాకిట్లో నిలబడి అమ్మడు విజయ బావున్నావా అమ్మా అని అరిచింది అమ్మమ్మ. నేను మాస్టారు వంక చూశాను. బాగానే ఉందండి అని సమాధానం చెప్పారు మాస్టారు. ఎవరది? సీతాపతి మాస్టారా? మా నాయనే, మా తండ్రి. ఆ ముక్క దాని చేతే చెప్పిస్తే వెళ్ళి పని చేసుకుంటాను బతిమాలింది. నువ్వే చెప్పు అన్నారు మాస్టారు. నేను బాగానే ఉన్నానమ్మమ్మ అని చెప్పాను. సోషల్ పీరియడ్లో వెంకటాచలం మాస్టార్ని, ఆ తర్వాత క్లాసులో తెలుగు మాస్టార్ని నా యోగక్షేమాలు అడుగుతూనే ఉంది. ఆ వేళకి స్కూల్ అయిపోయింది. పొద్దున్నే అన్నం వండేది అమ్మమ్మ. పచ్చడి పెరుగు వేసుకుని సుష్టుగా తిని స్కూలుకి వెళ్ళేవాళ్ళం. మర్నాడు సోషల్ క్లాసులో మాస్టారు పాఠం చెప్తూ ఉండగా మా ఇంట్లోంచి చిలగడ దుంప కాలుస్తున్న వాసన వచ్చింది. నోట్లో నీళ్లూరాయి. పాఠం తలకెక్కలేదు. ఇంటికొచ్చాక ఆ మాటే చెప్పాను అమ్మమ్మతో. నీకేమిటి? నాకు బాధ అనిపించింది. వేడివేడిగా బిడ్డలకి పెట్టలేకపోతున్నాను కదా అని దిగులేసింది అందే అమ్మమ్మ బాధగా. మరెలా అమ్మమ్మ? మన కష్టాలు తీరే దారే లేదా అన్నాను. నీ బుర్ర పాదరసం, నువ్వే ఏదో మార్గం చూడు అందే అమ్మమ్మ. ఆవిడికి నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ఏదో ఉపాయం ఆలోచించాలి కదా. సరే చూద్దాంలే అని హామీ ఇచ్చాను. మర్నాడు వేరుశనక్కాయలు వేయిస్తున్న వాసన రాగానే నిలబడి, సార్ గొంతెండిపోతోంది, మా ఇంటికెళ్ళి మంచినీళ్లు తాగి వస్తాను అన్నాను. ఇంటికెందుకమ్మా, స్కూల్లో కుండల్లో ఉన్నాయిగా అన్నారు మాస్టారు. ఆ మూల కుండల దగ్గరికి వెళ్లేలోగా ఇటు మా ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేయొచ్చు అన్నాను వినయంగా. సరే వెళ్ళు అన్న ఆయన మాట నోట్లో ఉండగానే గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి శనక్కాయలు తిని మంచినీళ్లు తాగి స్కూలుకు వచ్చేశాను. పెన్సిల్ ముళ్ళు విరిగింది, చెక్కుకు వస్తాననో, కడుపులో నొప్పిగా ఉంది, కస్తూరి మాత్ర వేసుకొస్తాననో గంటకొకసారి ఇంటికొచ్చి కాస్త నోరాడించి మళ్ళీ వెళ్లేదాన్ని. ఇటు నేను ఇలా చేస్తుంటే అమ్మమ్మ కూడా ఆవిడ వంతు సాయం చేసేది. గోడ దగ్గరికి వచ్చి, ఎవరది? రామకృష్ణ మాస్టారా? బాగున్నావా నాయనా? చాలా రోజులైంది చూసి. భార్య పిల్లలు కులాసాయేనా? బెల్లవగానే మా మనవరాల్ని పంపిస్తే 4 నిమ్మకాయలు పంపిస్తాను అంటే, బెల్లయ్యేదాకా ఎందుకు పిన్నిగారు, ఇప్పుడే పంపిస్తాను అన్నారు మాస్టారు. ఇంటికెళ్ళి 2 సున్నుండలు, 2 వేయించిన గుమ్మడి వడియాలు తినేసి నిమ్మకాయలు తీసుకుని వచ్చేశాను. అరటి తూట ఇస్తాననో, మునక్కాడలు ఇస్తాననో అంటే వెంటనే నన్ను పంపించేసేవాళ్ళు. నెల రోజులు అలాగే జరిగిపోయింది. రోజుకు 4-5 సార్లు ఇంటికొచ్చిపోయేదాన్ని. ఆదివారం అమ్మ వచ్చింది. ఈ ఊరి నీళ్లు దీనికి బాగానే పడ్డట్టున్నాయి, బుగ్గలు వచ్చి బాగుంది అని ఆనందపడింది. మరో 10 రోజులు గడిచేసరికి అమ్మకి అనుమానం వచ్చింది కాబోలు. దగ్గర కూర్చోబెట్టుకుని, ఏమ్మా 3 పూటల అన్నం కాక మధ్యలో ఏమైనా తింటున్నావా అని అడిగింది గారంగా. ఏం తింటాను, రోజంతా చదువుతోనే సరిపోతుంది. ఏదో పని మీద ఇంటికొచ్చినప్పుడు కాస్త తింటాను. పొద్దున పూట సున్నుండ, కజ్జికాయ, కారపూస నోట్లో వేసుకుంటాను. సాయంత్రం కూడా అంతేలే. పోతే శనక్కాయలు, చిలగడ దుంపలు, మొక్కజొన్న కండెలు, జామపళ్ళు, ఇవన్నీ దేవుడు మన కోసం సృష్టించిన పిండి వంటలు. అవి ఎలాగూ తినాలి అన్నాను. మండిపడింది అమ్మ. అదేం తిండే, బకాసురుడి బంధువులాగా, సిగ్గుగా లేదు నీకు అని తిట్టింది. వెంటనే అమ్మమ్మని పిలిచాను. చాలే ఊరుకో, ఎదిగే పిల్ల, ఆ మాత్రం తినకపోతే ఎట్లా? ఆ స్కూల్లో పాఠాలు చదివేసరికి శోష వస్తోంది దానికి అని నాకు వత్తాసు పలికింది. శోష కాదు, పూటుగా తిని
భుక్తాయాసంతో నిద్ర వస్తోంది దానికి. రేపటి నుంచి మధ్యలో ఇంటికి వచ్చినట్టు తెలిసిందో కాళ్ళు విరగ్గొడతా అంది అమ్మ. చాలే, ఏమిటా మాటలు? తల్లి దిష్టి తప్పకుండా తగులుతుందంటారు. నీ చేత్తోనే కాస్త ఉప్పు దిగదిడిచి పారేయ్ అందే అమ్మమ్మ. అది కాదమ్మా, స్కూల్లో పాఠాలు కష్టంగా ఉన్నాయి, ఆ మాత్రం తినకపోతే నీరసం వస్తుంది నాకు అన్నాను. పాఠాలు కష్టంగా ఉంటే కష్టపడి చదువుకోవాలి, అంతేగాని గంటకోసారి చిరుతిళ్ళు తింటుంటే వస్తాయి ఆ పాఠాలు. నీ బులిబుచ్చి కబుర్లు నా దగ్గర సాగవు అని గట్టిగా చెప్పింది అమ్మ. అంతేకాదు, ఓసారి స్కూల్కి వెళ్తే మధ్యలో రాకుండా చూడమని తాతయ్యతో చెప్పింది. దాంతో నా రాకపోకలు బంద్ అయ్యాయి. అంత మాత్రాన మేమెందుకు ఊరుకుంటాం? మర్నాడు పొద్దున ఇన్ని చిరుతిళ్ళు కాగితంలో కట్టిచ్చిందే అమ్మమ్మ. అవి పుస్తకాల సంచిలో పెట్టుకుని పెద్ద మరచింపుతో నీళ్లు తీసుకుని స్కూలుకి వెళ్ళాను. ఏమిటమ్మా ఇది? యాత్రలకు వెళ్తున్నట్టు ఈ మరచెంబెందుకు అని అడిగారు మాస్టారు. స్వవిషయాలు పరాయి వాళ్ళకేం చెప్తాం, అందుకే నాకు మామూలు నీళ్లు పడవు, కాచి చల్లార్చి తెచ్చుకుంటాను అని చెప్పేశాను. ఏం చేస్తాం మరి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. కథ సమాప్తం.